నమస్తే, నా పేరు శ్రియ. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అయితే ఇటీవల జరిగిన VLCC ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కాంపిటీషన్లో విజేతగా నిలిచి మన తెలంగాణ ప్రజలను ఎంతో గర్వపడేలా చేసింది మానస వారణాసి. అయితే డిసెంబర్లో జరగబోయే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో కూడా మన దేశాన్ని రిప్రజెంట్ చేయబోతుంది. అంతటి ప్రత్యేకమైన అతిథి ఈరోజు మనతో ఉన్నారు. హలో మానస. హాయ్ శ్రియ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అయితే మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. మీ ప్రేక్షకులకి కూడా వెరీ హ్యాపీ విమెన్స్ డే. అయితే మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ ఇస్, ఒక నెల కిందటి వరకు మీరు మానస వారణాసి, నెల అయిపోయిన తర్వాత మీరు మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి. ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీకు వచ్చిన ఈ ఫేమ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు వచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని మీరు ఎలా క్యారీ చేస్తున్నారు? ఐ థింక్ అది వింటూ ఉంటేనే ఐ గాట్ గూస్ బంప్స్. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఆనర్. చాలా మంచి ఫీలింగ్ ఇది. అండ్ I think more than a happy feeling, it's a big responsibility మీరు చెప్పినట్టు. Because this is a chance మన కంట్రీని రిప్రజెంట్ చేసే అవకాశం దొరికింది. And I feel so honored because we get to represent our beauty, our culture and our traditions on an international platform. And ఈ జర్నీని పూర్తిగా చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అండ్ రిప్రజెంట్ చేయాలనే థాట్తో I wish to take my next step forward. అయితే మీరు బేసిక్గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆ తర్వాత మార్కెట్ అనలిస్ట్గా జాబ్ చేశారు కదా. అయితే ఈ ఇంజనీరింగ్ వైపు కాకుండా తర్వాత ఎంఎస్ఓ ఇంకేదో చేస్తారని హోప్ చేస్తారు మన పేరెంట్స్ అందరూ. కాకపోతే వై డిడ్ యూ చూస్ మోడలింగ్ అని ఇట్లా బ్యూటీ పేజెంట్స్ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎవరైనా అన్నారా మిమ్మల్ని ఇట్లా వెళ్తే బాగుండు అని సజెస్ట్ చేశారా? ఐ థింక్ అలా చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. బట్ ఫ్రెండ్స్ కాకుండా ఎక్కడో నా లోపల కూడా ఫీలింగ్ ఉండింది, వేర్ ఐ నీడ్ టు డూ సంథింగ్ బిగర్. ఐ నీడ్ టు ఎంగేజ్ ఇన్ సంథింగ్ ఫార్ గ్రేటర్ దెన్ మై సెల్ఫ్. అండ్ ఐ థింక్ ఈ బ్యూటీ ప్యాజెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ అ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ చాలా నేర్చుకునేది ఉంటుంది దీంట్లో. అండ్ రోజు ఏదో ఒకటి కొత్త వాళ్ళని కలిసి అవకాశం దొరుకుతుంది, న్యూ నాలెడ్జ్, రైట్? దర్ సో మెనీ న్యూ లెర్నింగ్స్ దట్ వీ పికప్ అలాంగ్ ద వే. అండ్ మోడలింగ్ అనేది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ because it is the glamour industry. Beauty pageants are about more than just modeling. It's about the chance to choose your opportunity and make the most of it. And that way, I think having this opportunity is a blessing because all of a sudden, enno doors nunchi opportunities knock out tonight, and I look forward to all of it. The biggest, of course, is the Miss World competition. మీరు నార్మల్గా ఒక లాక్డౌన్ని చాలా ఉపయోగించుకున్నారు, చాలా యూజ్ చేసుకున్నారు. దట్ టైమ్ వాస్ మోర్ యూస్ఫుల్ అని చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు కదా. అప్పుడు మీకు ఎప్పుడు అనిపించింది నేను విన్ అవ్వగలుగుతాను అని మీకు ఎప్పుడు అనిపించింది? ఐ థింక్ ఆ బిలీఫ్ అనేది మొదటి నుంచే ఉండింది బికాజ్ ఐ నో ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ ఐ యామ్ అండ్ ఐ నో ద ప్యాషన్ దట్ ఐ హ్యావ్ ఇన్ సైడ్ ఆఫ్ మీ. సో లాక్డౌన్ అప్పుడు ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఎ వెరీ కాంప్లెక్స్ ఫీలింగ్ ఎందుకంటే దెర్ వాజ్ సో మచ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ అది కాకుండా ఇంట్లో కూడా మన మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ అవ్వడం, ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. బట్ ఇంత ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. సో రోజు దేంట్లో ఒకటి ఐ వుడ్ కీప్ మై సెల్ఫ్ బిజీ. ఇట్ కుడ్ బీ మేబీ లర్నింగ్ అ న్యూ language or maybe reading a new book. It could be exploring a different side of the world or maybe speaking to a friend who knows something about current affairs. So I think alla manalni continuously occupy avadam is very important, and that's something I made a habit of, to always chase that curiosity to learn. అయితే మీరు మిమ్మల్ని డాన్సర్ గాను సింగర్ గాను ఇట్లా రిప్రజెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్జిఓలో పార్ట్ అవ్వడం కానీ ఇలా పీపుల్కి సర్వ్ చేయడం కానీ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకున్నారు కదా. అయితే ఈ ఎన్జిఓలో పార్టిసిపేట్ చేయడానికి మీకోసం ఏదైనా ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేసిందా మీరు అలా ఎన్జిఓలో పీపుల్కి సర్వ్ చేయాలని? ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేను కానీ ఐ ఫీల్ లైక్ మనందరం రైట్ అస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ట్రూ పర్పస్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ వన్ అనదర్. మన లోపల ఆ ఫీలింగ్ అనేది ఉండాలి బికాజ్ ఇట్ ఈస్ ద ట్రూ క్రక్స్ ఆఫ్ హూ వీ ఆర్. ఐ ఫీల్ లైక్ ఈ ప్లానెట్ మీద మనందరం ఉన్నామంటే it is our duty to help each other. And so school lo unnappudu we used to get a lot of opportunities, volunteering opportunities. So sign up chestu unde danni blood donation camps kani, orphanages visits kani. And then college lo of course I signed up to volunteer with this NGO called Make a Difference. ఇక్కడేమో మేము ప్రతి వీకెండ్ షెల్టర్ హోమ్స్కి విజిట్ చేసి వీ వుడ్ టీచ్ చిల్డ్రన్ మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్. అండ్ ఐ థింక్ every experience is a way to learn something new.
right? And of course, itchy satisfaction is another thing altogether. And to be able to learn from each other and take care of each other is a very, I think, magical feeling. And to be constantly chasing that feeling is what gives me true purpose in life. It gives you a sense of purpose, right? Manam edo chestunnamo, something that defines us for the person that we are. మీరు ఇలా ఎన్జిఓలో సర్వ్ చేస్తున్నారు కదా పీపుల్కి, అదొక ఫ్యాక్టర్ లాగా వచ్చిందా మీరు ఈ టైటిల్కి విన్ అవ్వడానికి? అదొక కారణమా అని మీరు భావిస్తున్నారా? Absolutely, I think so. ఎందుకంటే నేను 3 years ఉన్నాను with this NGO, and even before that, right, all my experiences, I feel like చాలా నేర్చుకునే అవకాశం దొరికింది, రైట్? అండ్ యూ మీట్ సో మెనీ పీపుల్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్లో, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. జనరలీ మనం కాలేజ్ లేదా స్కూల్లో ఉంటే మోస్ట్లీ మనోళ్ళే ఉంటారు, బట్ వెన్ యూ మీట్ పీపుల్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ walks of life, there's so much more to learn. And I feel like ee learnings anni na journey lo help ayyayi, because you start seeing the world as a bigger place and not the small place that you've been living in all these years. మీ లైఫ్లో ఎప్పుడైనా ఈ ట్రెడిషన్స్ వల్ల కానీ, ఈ కల్చర్ వల్ల కానీ, మన ట్రెడిషన్స్ మన కల్చర్ వల్ల కానీ ఏదైనా పని చేయలేని సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయా? బికాస్ ఆఫ్ ట్రెడిషన్స్ మీరు ఏదైనా చేయలేని సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయా? Absolutely. I think I come from a very traditional, simple family, academic oriented family. So ఈ decision కూడా మొదట్లో అంత సపోర్ట్ చేయలేదు మా ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ మా అమ్మమ్మ గారు. అండ్ బట్ ఐ అండర్స్టాండ్, అందరూ వేరే వేరే జనరేషన్స్ నుంచి వస్తారు, సో కొంచెం టైం పడుతుంది ఇలాంటి జనరేషన్ గ్యాప్ని అర్థం చేసుకోవడానికి. And I think mostly my amamma had a problem with the battalu that I would wear for all my sessions. Apart from that, of course, beauty pageant ante andaru Tollywood, Bollywood ani anukuntaru, right? That's the first thought that comes to your head. But it's a big misconception, I feel, because it's so much more than that. Inka chala unnai layers dini venakala. So ivanni ardham chesukodaniki I feel like it took time for my traditional family. But we've crossed all of that, and prastutanki manandaram we're just happy and celebrating this moment together. సో ఆడవాళ్ళంటే అందరికి ఇట్లా గోల్డ్ ఇష్టం ఉంటుంది, శారీస్ తయారు కావాలన్న ఇష్టం ఉంటుంది. మీ వరకు వచ్చేసరికి అవన్నీ ఇష్టమేనా? డూ యూ లైక్ గెటింగ్ రెడీ? I think as a child, not so much. I was happy ఏ దొరికితే అది వేసుకుని బయటకు వెళ్ళేదాన్ని. But since the past few months in fact, especially when you're in a beauty pageant, మనం ఎలా present చేస్తామో మనల్ని, it's very important. And I feel like idokati chala నేర్చుకున్నాను through my journey, because fashion is a very interesting space, because fashion ద్వారా we can express the kind of personality that we are, right? And right now, yeah, I take a lot of pleasure waking up early, dressing myself up and presenting my best self. అయితే అందరికి ఒక అపోహ ఉంటుంది దట్ ఆడవాళ్ళకి అయితే బ్రెయిన్ ఉంటుంది, లేకపోతే బ్యూటీ ఉంటుందని. సో మీరు మిస్ ఇండియా గెలిచిన తర్వాత ఆ లైన్ అనేది పటాపంచలైపోయింది. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారు బ్యూటీ అండ్ బ్రెయిన్ని? ఇన్ఫ్యాక్ట్ ఐ స్పోక్ టు కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి ఆదిలక్ష్మి గారు, అండ్ షీ వాస్ టెల్లింగ్ మానస ఇస్ వన్ గర్ల్ హూ హ్యాస్ బోత్ దిస్ బ్యూటీ అండ్ బ్రెయిన్ అన్నట్టు అంటుండే. దెన్ హౌ డూ యూ మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్? I think one important point is it's a big misconception. Beauty and brain separate ga chudtam. I feel like they go hand in hand, you know. Beauty is, again, it comes in different forms, shapes and sizes. But at the end of the day, I think beauty, brain kanna, what matters is your heart, the kind of person that you are. So if you're able to express yourself in the most purest, happiest and positive way possible, then beauty and brain come hand in hand. మీరు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను విన్నాను. మీ ఫ్రెషర్స్ కావచ్చు, డాన్స్, యాంకరింగ్. వన్ ఆఫ్ యువర్ లెక్చరర్స్ వాస్ సెయింగ్, అసలు ఒకసారి మానస ఎంటర్ అవ్వగానే, స్టేజ్ ఎంటర్ అవ్వగానే ఎవ్రీవన్ విల్ బి లైక్, అరే మానస వచ్చింది, కమాన్ లెట్స్ హియర్ టు వాట్ షీ ఈస్ టెల్లింగ్ అని అంటుండేనంట. సో ఆ క్రేజ్ ఎట్లుంటుండే మీకు మీ కాలేజ్లో? I think కాలేజ్లో it was a very కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే మొదట్లో ఐ వాజ్ అ వెరీ షై పర్సన్. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఫియర్ కూడా చాలా ఉండేది స్టేజ్ మీద ఎక్కడం, మాట్లాడడం. బట్ ఎక్కడో డీప్ డౌన్ ఐ వాంటెడ్ టు పుష్ మై సెల్ఫ్. ఈ కంఫర్ట్ జోన్ బయట వెళ్ళాల్సిందే అనే థాట్ ఉండేది. సో ఐ వుడ్ కీప్ ట్రయింగ్, టేకింగ్ స్టెప్స్. And one event led to another, and finally I think
ఇన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఐ స్లోలీ బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐమ్ స్టిల్ బిల్డింగ్ దట్ కాన్ఫిడెన్స్ బికాజ్ ఆ ఫియర్ అనేది ఎప్పుడు పూర్తిగా వెళ్ళిపోదు. ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్ బట్ యూ నీడ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ ఇట్. No one believes that you are a shy kid or something like that. మీరు ఇప్పుడు ఆల్రెడీ క్రౌన్ గెలిచేశారు. యూ మేడ్ అస్ ఆల్రెడీ ప్రౌడ్. ఓకే. అండ్ మీరు రాజమౌళి గారి ఫేవరెట్ హీరో అన్నారు. అండ్ మోస్ట్ ప్రాబబులీ అందరు పేజెంట్స్ విన్ అవ్వగానే యాక్టింగ్ వైపు వచ్చేస్తారు. అండ్ వన్ ఫైన్ డే రాజమౌళి గారి దగ్గర నుండి కాల్ వస్తే విల్ యూ స్టార్ట్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం? Oh my god, I would love that because I've loved and admired all his films. But prastutanki na dhasa mottam Miss World competition meede undi because it's a long journey and it's a very serious one, a very responsible one, and I'm going to dedicate myself entirely to this. But competition tarvata, of course, I know that there are lots of opportunities that this platform, Miss India ane platform, chala istundi manaki, and if I get the chance, I would love to. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? మీరు ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? Oh god, this is a tough question. టాలీవుడ్. ఓకే, టాలీవుడ్ ఇట్ ఈస్. టాలీవుడ్ వి వాంట్ టు నో. Yes, చాలా వరకు అందరు బాలీవుడ్ అడిగారు అండ్ యూ ఆల్రెడీ టోల్డ్ ఆయుష్మాన్ ఖురానా అని. కానీ వీ వాంట్ టు నో టాలీవుడ్ కూడా. Tollywood lo, I think my best memories are watching Nagarjuna's movies with my Amamma. So I really admire him as an actor. But Nagarjuna Kakanda, I feel like there's so many more upcoming heroes, people who've really made a mark in our industry. Vijay Devarkonda kani, Naveen Polishetty is coming out. That's amazing. Yes, and then there's of course Mahesh Babu, Allu Arjun. All of them are great at what they do. And I think okalne select cheyalante kashtam. They must have asked you for a dance number with them. Adigera? They must have asked you? No one? Not like yet. that. Okay. Hopefully. Take this as a sign. Okay. చూసారు కదా అసలు వారణాసి గారు ఏమంటున్నారు? ఆపర్చునిటీస్ విల్ కమ్ టు యూ, ఐ గెస్. ఓకే. అండ్ look forward to just taking up challenges and exploring everything that there is. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే లైక్ మనం చాలా ఏమంటాం రాంగ్ థింగ్స్ జరుగుతాయి ఈ వరల్డ్లో. లైక్ దెర్ ఈస్ స్టిల్ విమెన్ ట్రాఫికింగ్ గోయింగ్ ఆన్, చైల్డ్ లేబర్ ఈజ్ స్టిల్ దేర్ సమ్వేర్ ఆఫ్ ది అదర్, అండ్ ఇట్లా పోవర్టీ ఇంకా ఎక్కడో అక్కడ ఉంటుంది కదా. సో మన ప్రపంచంలో ఇవన్నీ ఇరాడికేట్ కావాలంటే వాట్ గవర్నమెంట్ మస్ట్ డూ, వాట్ ఆర్ ఇండివిజువల్స్ మస్ట్ డూ, వాట్ వీ షుడ్ డూ టు ఇరాడికేట్ ఆల్ దోస్? మీరేమంటారు దానికి? రైట్, మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని దర్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్ అండ్ ఐ థింక్ సెంచరీస్ నుంచి ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ అండ్ ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లుక్ ఫర్ సొల్యూషన్స్, రైట్? బట్ ఐ థింక్ ఫస్ట్ స్టెప్ అనేది దట్ what all of us can take is education. Right, because I think education అనేది చాలా ముఖ్యం because education ద్వారానే మనకి awareness వస్తుంది what is right and what is wrong, and I think it's only once quality education reaches every child, every human being out there, that we can't start taking step in that direction. So I think right now our focus should be looking for ways in which we can educate ourselves and also educate the people around us to understand that there's a lot of steps, there's a lot of difficult steps that we have to take and that we have a lot of work to do, but we need to pour our heart into it. అండ్ అగైన్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వైపు వస్తే, మిస్ వరల్డ్ కాంపిటీషన్లో బ్యూటీ ఒక ఎత్తు అండ్ దిస్ టాలెంట్ ఇస్ అనదర్ థింగ్. బట్ ఒక విషయం ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ విల్ రిమైన్ ఇన్ హిస్టరీ జస్ట్ లైక్ దాట్. ఏంటంటే ఆ ఫైనల్ ఆన్సరింగ్ క్వశ్చన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుష్మితా సేన్ కావచ్చు, హర్ ఆన్సర్స్ ఆర్ స్టిల్ రికార్డెడ్ అండ్ వీ స్టిల్ కీప్ హియరింగ్ ఆల్ దోస్. అట్లా మీరు అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? Lovely question. I think Miss India preparation appudu kuda I had to focus a lot on the question and answer because multiple ఏమంటారు దాన్ని, I think there's so many styles of asking questions, right? Current affairs కానీ, personality questions కానీ, opinions కానీ, there are so many different ways and lastకి మనం చెప్పలేం ఎలాంటి question అడుగుతారో on stage. So I think the best thing that we can do as individuals is clarity. మన థాట్స్లో హ్యావింగ్ క్లారిటీ, what is it that you want to say and how is it that you want to express it. And I think this is something that I'm still focusing a lot on because
as we keep reading, as we keep talking to people, as we keep, exploring different ideas and different thoughts, I think we will be able to express ourselves in the best way possible, because stage మీద ఆన్సర్ ఇవ్వడం అండ్ ఇలాంటి ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇవ్వడం చాలా డిఫరెంట్. సో it's a mental process, and రోజు I think train చేస్తూనే we will get to that level. Yeah. అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి ట్రైన్ అవ్వాలంటే మీరు ముంబైకి వెళ్ళాల్సి ఉంటుంది కదా. Correct. మీరు మన హైదరాబాద్ బిర్యానీని మిస్ అవుతారా? So much. I think Hyderabadi biryani కన్నా మా అమ్మమ్మ వంట మిస్ అవుతాను. But yeah, it's a part of, I've signed up for this job and I'm really looking forward to going back to Bombay and starting preparation. Family, of course, balance చేస్తూ ఉండాలంతే. I'll keep coming back to Hyderabad and keep going back, and I look forward to balancing two worlds. అయితే మీ ఫ్యామిలీకి వచ్చేసరికి మీ ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే బ్రదర్ ఉంటే బాగుండు, ఆ బ్రదర్లీ అఫెక్షన్ మిస్ అయినా అనిపించిందా ఎప్పుడైనా? I think that way cousin brothers చాలా మంది ఉన్నారు, but cousin brothers కాకుండా friends కూడా చాలా మంది ఉన్నారు who become brothers. Oh my god, వాళ్ళు ఇట్లా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. Yes, quite a few of them. Okay. ఎవరైనా ఇట్లా ప్రపోజ్ చేశారా కాలేజ్లో, సో దాట్ అరే నువ్వు రిజెక్ట్ చేయగానే ఇట్లా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? Yeah, I think back in school I did have my fair share of heartbreaks. ఓకే. ఎప్పుడైనా All in good humor. కొన్ని ఇయర్స్ వరకు ఇట్లా లవ్ స్టోరీ లాంటివి ఏమైనా, did you fall in love with anybody in your school or college or anywhere? I think మరీ అంత సీరియస్గా ఎప్పుడు జరగలేదు, బట్ ఐ డూ రిమెంబర్ బ్యాక్ ఇన్ స్కూల్ ఐ హ్యాడ్ అ ఫ్యూ క్రషెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ యూస్ టు డూ వెరీ సిలీ థింగ్స్ సచ్ యాజ్ లెండింగ్ బుక్స్ టు ఈచ్ అదర్, or just sort of making eye contact, or making random gestures of fun, baby love. And I think looking back I laugh at all of it. That's very cute, Yeah, it's all very cute love, but I think Prastutanki, of course, my focus is entirely on this. So boyfriend petkune time kuda ledu, so it's going to take someone really amazing to come along the way and change that. వాట్ అబౌట్ మ్యారేజ్? మరి లవ్ మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీరు ఫ్యూచర్లో వాట్ విల్ యూ ప్రిఫర్ బిట్వీన్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్? I think my personal preference is love marriage. Okay, that's amazing. Yes. Everyone must hear then. Please come on, boys. Yeah, well, I think I love the idea of choosing your own partner, learning about each other and growing together. So if I had to pick between the two, love marriage it is. Okay. Mamma garu maybe opkoremo, but love marriage it is. Why will she not? She will. అంటే మన జనరేషన్స్ కూడా దే ఆర్ గెటింగ్ అడ్జస్టెడ్ విత్ వాట్ వీ ఆర్ నౌ. Absolutely. Yeah, exactly. And I think this competition is a perfect example of that. Yes, she's really, changed her mental mindset that way. And she's on my team. She's my cheerleader now. Yes. And that's amazing. అయితే ఇంకోటండి, లైక్ మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉంటున్నాం కదా. విమెన్ ఇలాంటి ఫీల్డ్కి వెళ్ళకపోతేనే బాగుంటుంది, ఇలాంటి ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వద్దు అని మీకు ఎప్పుడైనా అనిపించింది అసలుకి? I think firstly women should not box themselves under a category. Idi cheyakuddu ade cheyali ane thought undakuddu, because women are infinite potentials. There's so many opportunities. Manam annitlo undali. We have to experience everything out there. But then again, before experiencing everything, we need to understand how to care for ourselves. మన సేఫ్టీ గురించి ఆలోచించాలి, మన థాట్ ప్రాసెస్, మన బిలీఫ్స్, మనం ఏవైతే ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్తో గ్రో అప్ అయ్యామో అవన్నిటినీ ఐ థింక్ ఝాసలో పెట్టుకుని వీ హ్యావ్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్. సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, బట్ దెన్ అగైన్ టేక్ ఎవ్రీ స్టెప్ కాషియస్లీ ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఓకే, గ్రేట్ అడ్వైస్ యాక్చువల్లీ. అండ్ అలాగే మిస్ వరల్డ్ లాంటి పేజెంట్స్ కాంపిటీషన్స్కి వస్తే ఏం జరుగుతుందంటే, నార్మల్లీ బేసిక్ పీపుల్కి ఎట్లా పార్టిసిపేట్ చేయాలన్నది యాక్చువల్లీ ఐడియా ఉండదు. ఒకవేళ ఉన్నా దిల్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఫ్యూ థింగ్స్. అసలు ఏం క్వాలిటీస్ ఉంటే అక్కడి వరకు వెళ్ళగలుగుతామని ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోతారు కదా. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు మీరు ఎలా అక్కడి వరకు వెళ్ళడం జరిగింది? అండ్ వీ నెవర్ న్యూ నెక్స్ట్ మన మిస్ ఇండియా మన తెలంగాణ నుంచే రావచ్చేమో. మన ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత దే మైట్ బీ గెటింగ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఒకసారి. Absolutely. I think
ఈ ఇండస్ట్రీ ఆర్ ఈ కాంపిటీషన్ ఎంటర్ అయ్యే ముందు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ ప్యాషన్, ఆ డిజైర్ ఉండాలి, ఆ బర్నింగ్ డిజైర్ టు విన్. Because at the end of the day it's a very competitive competition. And to be yourself you need to have that fire. But a fire kakunda, you also need to understand that there are many areas in which you're tested. Me speaking skills kani, me walking skills kani, meer ela present chestaro, everything is tested. So always prepare. When you prepare and walk into a competition you feel more confident. So casual ga manam participate cheste a confidence undadu. But if you prepare on the way you walk, the way you talk, your beliefs, if you try and understand the person that you are and understand the world around you, then you are on the right track to becoming the next Miss India. నాకు ఇంకొక ఐడియా ఏం పాపప్ అయింది అంటే, చాలామందికి దే విల్ నాట్ బీ లెర్నింగ్ ఎనీథింగ్. బేసిక్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అండ్ దే విల్ నాట్ లెర్న్ ఇట్లా భరతనాట్యమో కూచిపూడియో, వాళ్ళకి ఇట్లా స్పెషల్ టాలెంట్స్ అనే స్పెషల్ పార్ట్స్ ఏమి ఉండే. చిన్నప్పటి నుంచి బేసిక్ స్కూల్లో చదువుతూ ఉంటారు, బేసిక్గా పోతూ ఉంటుంది వాళ్ళ లైఫ్. దెన్ అలాంటి వాళ్ళు ఇట్లా కాంపిటీషన్లకు పార్టిసిపేట్ చేయాలనుకో, వాళ్ళ టాలెంట్లో వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలని వాళ్ళు That's a great question, because talent anedi at the end of the day it is important, because I feel like manandarki we have our own unique talents, right? We have our unique personalities. And as far as Bharatnatyam, Sangeetam etc. is concerned, I feel like avi నేర్చుకుంటే మనం it does give us an advantage, because ఇలాంటి art forms లో discipline అనేది ఉంటుంది. There's a lot of history, there's so much that you learn through these art forms, qualities అనేవి, we get a lot of qualities. But ఇవి నేర్చుకోకపోతే కూడా, Miss India is a very open platform. They want girls who have that potential to represent our country in the most beautiful way possible. So I think at the end of the day, what matters is the kind of person that you are, more than the talent that is there behind you. అయితే మీరు పేరెంట్స్కి ఏమైనా అడ్వైస్ ఇస్తారా, లైక్ మీ చిల్డ్రన్ని ఇట్లా పెంచండి అని? I think బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే కదా మనని యాక్చువల్గా పెంచేది. యువర్ మెయిన్ రీజన్ మైట్ బి యువర్ పేరెంట్స్ ట్రీట్మెంట్ టువర్డ్స్ యూ అండ్ హౌ దే మేడ్ యూ హియర్. అట్లా ఉంటుంది కదా ఒకటి. పేరెంట్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? I think the most simple advice that I can give is encourage chestune undandi, right? There's so many activities out there, and as you keep pushing your children to explore all the wonders that the world holds, then you will automatically see them becoming more curious to learn about things around them. And I think at the end of the day, all of us, the world needs more curious people. So a curiosity anedi chestu unte, then there's so much magic that we can create together. మళ్ళీ పేరెంట్స్ వైపు వచ్చాం కాబట్టి, మీరు మమ్మీ ఈజ్ గర్లా లేకపోతే డాడీ ఈజ్ గర్లా? Without a doubt, mummy's girl. ఓ మై గాడ్, క్యూట్ వన్. Yes. అయితే మీ మమ్మీలో మీకు చాలా నచ్చిన క్వాలిటీ ఏంటి? So many qualities. Okate pick cheyalante kashtam, but I think what I like best about her is that she's very simple and she's very grounded, down to earth. So I think, as you know, mana life lo ups and downs jarugutune untayi, but my mom always finds that balance, and I really admire that about her. ఆ తర్వాత మీరు మార్కెట్ అనలిస్ట్ అని అన్నారు కదా, వాట్ ఈస్ యువర్ జాబ్ యాక్చువల్లీ? హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ టు రీచ్ హియర్? మీరు అది రిజైన్ చేసేసినారా, లేకపోతే ఐ యూ స్టిల్ డూయింగ్ దట్? రిజైన్ చేస్తాను. జస్ట్ ఒక 2 weeks ముందరే రెసిగ్నేషన్ లెటర్ పంపించాను. అంటే మీరు కూడా లాక్డౌన్లో జాబ్ చేస్తుండే అనమాట అయితే? ఎస్, ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓ మై గాడ్. Yes. అంటే వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసినారు? యూ వర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ మిస్ ఇండియా కదా, ఆ తర్వాత ఈ జాబ్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసినారు? I think the best part ఏంటంటే, నా జాబ్లో I had an amazing team. మా మేనేజర్ కానీ, మా కాలీగ్స్ కానీ, all of them were so helpful. We were all like friends working together, and in fact వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఎప్పుడైనా if I had to focus on something here in Miss India, వాళ్ళు they would somehow juggle my work or look for ways in which they could take it up. And What's the job all about? Sure. So my job, actually explain cheyalante, I'm going to need a lot of your time. But to put it in simple words, I worked as a financial information exchange analyst. So we work in the finance sector. And what I really liked about my job is that money gurinchi chala నేర్చుకునే అవకాశం దొరికింది. And as an engineering computer science student,
I never really explored that side of the world. But job dwara aa avakasam dorikindi kabatti I was very grateful because I think financial literacy is very underrated. Andaram నేర్చుకోవాలి about finance because money makes the world go round. And you know, everybody needs to understand it to lead a safe and stable, healthy life. అండ్ ఇది కూడా వేరే క్వశ్చనే. అండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్, మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, ఎప్పుడైనా ఇట్లా అవమానపడే సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో ఎప్పుడైనా ఏర్పడిందా? ఆఫీస్లో, కాలేజ్లో, సమ్వేర్, ఎనీవేర్ ఇట్లా అవమానపడే, హ్యూమిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఏర్పడ్డాయా? Yeah, I think humiliation is again a part and parcel of life. Manandaram, I think we all have different experiences that way. And I think my biggest experience was back in school because as I told you, I was a very shy child. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. And I remember some of the boys in my class making fun of me for not talking, for not making my voice heard. But yeah, that's just the kind of person that I was. And I think that in fact motivated me to, you know, stand up for myself and say, hey, you know, I have a voice and this is what I stand for and what you're doing is wrong. సంథింగ్ కేమ్ అప్ ఇన్ ఎ గుడ్ వే దెన్. అండ్ ఇక్కడ చాలామంది ఇన్స్పైరింగ్ విమెన్ ఉంటారు మన ప్రపంచంలో. మీకు బెస్ట్ అనిపించిన విమెన్ ఎవరు ఇంతవరకు? As you said, చాలా మంది ఉన్నారు. మా ఇంట్లోనే I live with my అమ్మమ్మ, my younger sister and my mom. They're all very inspiring in their own way. But వాళ్ళు కాకుండా I think if we're considering the Miss India journey, I really looked up to Priyanka Chopra because ఆవిడ చేసిన వర్క్ కానీ పర్సనాలిటీ కానీ I think all aspects of her are just very inspirational in general. Her journey itself is so inspirational, right? And as a shy child, I looked up to the way she spoke. Chala powerful ga, with strength, she would make her voice heard. And I think it also inspired me to step out of that shell and speak my heart. తన బుక్ వచ్చింది అన్ఫినిష్డ్, రీడ్ చేశారా? Yes, in fact, my best friend gift చేశారు right after winning. Yes. Well, ఇంకా టైం దొరకలేదు, but that is going to be the first book I read once the whole thing settles down. అయితే మీరు అక్కడ 28 స్టేట్స్, మినిమం 28 స్టేట్స్ పార్టిసిపేట్ చేసి ఉంటాయి కదా, ఆ తర్వాత మీరు మిస్ ఇండియా అయ్యారు కదా, అక్కడ మీకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది? I think all the girls were beautiful because in fact for the first time మన మిస్ ఇండియా హిస్టరీలో ఈ సంవత్సరం వర్చువల్ pageant జరిగింది. So December month మొత్తం in fact we were all participating from our own homes, from our own states. And it was a very different experience ఎందుకంటే రోజు మేము జూమ్ కాల్స్ మీద కలిసేవాళ్ళం, either Zoom calls or WhatsApp chats. And so I think అందరి గురించి తెలుసుకోవడం, it was a different challenge altogether because generally of course మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్, బట్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడుకుంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు జూమ్ కాల్లో ఏం చేశారండి? వాట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ వాస్ గోయింగ్ ఆన్? ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్. సో మాస్టర్ క్లాసెస్ జరిగేవి కండక్టెడ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. క్లాసెస్ కాకుండా వీ వుడ్ హ్యావ్ sessions, you know, online sessions with important people, personality gurinchi, you know, grooming gurinchi, all sorts of things, personal hygiene gurinchi, how to take care of ourselves intimately. And sub contests kuda jarigayi in fact. అంటే మీకు క్లాసెస్ తర్వాతనే ఒక కాంపిటీషన్కి వెళ్తారైతే? So the classes were a part of the competition anukochu because it's a continuous learning experience, right? నేర్చుకునేది చాలా ఉంటుంది, మళ్ళీ కాంటెస్ట్ అండ్ కాంపీట్ చేసింది కూడా చాలా ఉంటుంది. సో వీ హ్యాడ్ సబ్ కాంటెస్ట్ గోయింగ్ అలాంగ్ విత్ క్లాసెస్. మీరు చాలా అందంగా ఉన్నారు కదా, ఏదైనా యాక్ట్రెస్ని వాట్ ఇస్ యువర్ బ్యూటీ టిప్ అని అడిగితే దే డ్రింక్ ఏ లాట్ ఆఫ్ వాటర్, అలాంటి విషయాలు చెప్తారు. సో హౌ అబౌట్ యూ? మీరు అసలు ఫుడ్డీయేనా, నాన్ వెజిటేరియనా, వెజిటేరియనా? హౌ అబౌట్ యూ? If you're talking about food, I love eating food. I love eating to my heart's content. I think my diet anedi, it's always been flexible. It's been very flexible. I love exploring different foods. Strict restrictions anevi eppudu pettukoledu. So I say eat to your heart's content. And I think one of the main reasons why I do this is because of my Amamma's genes. How about beauty tips? Beauty tips అడగడం మర్చిపోయినా. Beauty tips. Beauty tips, I would just say use a lot of sunscreen. Okay. Protect yourself from the heat rays. Okay. And moisturize. You know, your face could use a lot of water, just always moisturize and use sunscreen. And also laugh, just smile, you know, be happy because manam lopal ela untamo bayata kuda adi kanipistundi. So just make sure you're, you know, channeling all that positive energy inside so that it shows on the outside. Okay.
సీయింగ్ యూ మేక్స్ మీ ఫీల్ దట్ యువర్ ఎ cheerful kid. ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటండి? Personalga, I love Diwali because that's the festival we celebrate the most. But Diwali kakunda, of course, mana Telangana culture lo Batukamma festival is a highlight. I always see so much, right? Mana roads anni they become so colorful and there's so much pomp, excitement, happiness around that. I just love looking at all those different patterns of flowers and buttalu. We got your pictures through your college. మీరు బతుకమ్మ ఆడుతుంటే ర్యాంప్ వాక్ చేస్తుంటే ఆల్ దాట్. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. Sweet, you've done your homework. ఓకే. అండ్ హౌ అబౌట్ ఫేవరెట్ ఫుడ్ అండి? మీకు ఏమి ఇష్టం? Favorite food, South Indian cuisine lo I love masala dosa, vada sambar, favorites. Ivi kakunda I love Italian cuisine as well. Spaghetti, pasta, love it. And if we go to Punjabi cuisine, I love aloo ke parathe, chole bhature. I think we're just going to go on and on, so నేను ఇక్కడే ఆపేస్తా. ఓకే. హౌ అబౌట్ డ్రెస్సింగ్ అండి? మీరు హౌ అబౌట్ యూ లైక్ టు డ్రెస్ అప్? మీకు ఎట్లా కంఫర్టబుల్ డ్రెస్ ఏమని ఫీల్ అవుతారు? I love a good pair of denims. I think denims lone bell bottom denims are my favorite types of jeans to go with. And a crop top. This is my favorite comfort. Or maybe an oversized t-shirt. So it's got to be oversized t-shirt, crop top, denim. My go-to outfit. But I think in journey lo especially I've gotten the chance to wear a lot of saris. ఓకే. yes. And yes, like I'm wearing You one look so right beautiful now. and the saree looks so pretty. Thank you. And I think especially over the past few weeks in saris veskuntunnanu kabatti I feel like there's so much more to explore in the world of sari itself. Handloom kani, textiles kani, there's a lot to learn and I look forward to learning a lot about the Indian textile industry. Now we are an inspiration to millions of the women out there. అయితే వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి, వాళ్ళ డ్రీమ్స్ సాకారం కావడానికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? I think two things. One is be curious, have that passion to learn about new things. And two is make friends with fear. Because manandarki fear anedi untundi, but it's only when you make friends with it that you will start finding that dhairyam to, explore new aspects of the world. So be curious and make fear your friend. మీరు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? టాలెంట్ పరంగా కావచ్చు, కొంతమంది చూస్తే హార్స్ రైడింగ్ అంటారు, వివిధ దేశాల వాళ్ళు హార్స్ రైడింగ్ అంటారు, పెయింటింగ్ అంటారు, సింగింగ్ అంటారు. దర్ ఆర్ డిఫరెంట్ టాలెంట్స్ లైక్ దాట్. మీ టాలెంట్ రౌండ్లో మీరేం ప్రెజెంట్ చేయబోతున్నారు? I think prastanki I'm in two minds, singing and dancing, because I feel very deeply for both of them. Sangeetam నేర్చుకున్నాను, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను, and I have a lot of time ahead to pour my heart and energy into learning these art forms, continuing to learn these art forms. So I think I'm going to do both. I'm just going to learn. I think there's so much joy in just learning, right? And నేర్చుకునేకి అసలు లిమిటే లేదు. So I just want to keep learning and it's going to be either one of these two. మీరు ప్రీవియస్గా విన్ అయిన పేజెంట్స్ ఉంటారు కదా, కొంతమంది యాక్ట్రెసెస్ అయ్యారు, వాళ్ళు మీకు ఏదైనా అడ్వైస్ చేసినారా ఇంతవరకు? మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయడానికి ఏదైనా అడ్వైస్ చేసినారా, లేకపోతే ఇట్లా టిప్స్ అట్లాంటివి ఇచ్చారా? The past winner, in fact, Suman Rao gelicharu Miss India last year, and just stage ekke mundu we had a chance to talk, and matladinappudu she told us to just trust the process, enjoy the process, because the more we try to control something, the more you feel like it's slipping out of your hand. So manam surrender chesi let things go with the flow veltene, I think we will start enjoying the process, because at the end of the day we are here to learn, we are here to have fun, and the moment you realize that you're always a winner, because you're always learning something new. ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండే, ఆ తర్వాత మార్కెట్ అనలిస్ట్, ఆ తర్వాత మిస్ ఇండియా, అట్లా మీరు ఏదైనా గ్రాఫ్ గీసుకున్నారా? లైక్ ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ తర్వాత నేను ఇక్కడ ఉండాలి, ఆఫ్టర్ 5 years మీరు ఎక్కడ ఉంటారు, అట్లా ఏదైనా గ్రాఫ్ గీసుకున్నారా మీ లైఫ్కి మీరు? Oh wow, I think ప్రస్తుతానికి ఒక ఫిక్స్డ్ గ్రాఫ్ అనేది గీసుకోలేదు. రైట్ నౌ మై గ్రాఫ్ గోస్ అప్ టిల్ మిస్ వరల్డ్, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ బిన్, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఆల్ మై లైఫ్ నా గ్రాఫ్ అనేది ఇట్స్ ఆల్వేస్ బిన్ ఫిక్స్డ్. మీరు చెప్పినట్టు స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్, బట్ నౌ ఆల్ ఆఫ్ అ సడన్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఐ ఫీల్ లైక్ ఒక ఫిక్స్డ్ పాత్ని గీసుకుంటే సమ్టైమ్స్
you might ignore all the other wonderful opportunities that come along the way. So right now I'm happy to be in this present moment and take things as they come. నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మీ మీద క్రౌన్ ఉంది కదండి, ఎప్పుడు చూసినా మీరు ఇక బయటికి వెళ్ళిన ప్రతిసారి మీరు అలా క్రౌన్ వేసుకోవాల్సిందేనా? వాట్ ఈస్ దట్ మేడప్ ఆఫ్? Okay, this is made up of Swarovski crystals and rubies. Yes, and ఈ క్రౌన్ ఇవాళ మీరు వచ్చారు కాబట్టి, మా ఇంటికి వచ్చారు కాబట్టి వేసుకున్నాను, and this is only for public official events. But otherwise I'm ఇంకా మీ chilling. దగ్గరే ఉంటుందా క్రౌన్? Yes, this is ours for life. ఓకే, ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. థ్యాంక్ యూ మానస గారు, ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. ఇప్పుడు కూడా మీకు జూమ్ కాల్ మీటింగ్ ఉంది కదా, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, lovely talking to you. థ్యాంక్ యూ సో మచ్. ఇలా పేజెంట్స్ కాంపిటీషన్స్లో విజేతగా నిలిచిన వాళ్ళు అందంగా ఉంటారని మనకు తెలుసు, కానీ ఇంత గొప్ప ఆలోచన ఉంటుందని, ఇంత గొప్ప ఐడియాలజీ వాళ్ళ లోపల ఉంటుందని మానస వారణాసితో మాట్లాడిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది. అయితే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో కూడా గెలిచి రావాలని మనం కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ టీ న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.